హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఇక్కడ కనిపిస్తున్న ఈ రీజనింగ్ 35 చాప్టర్స్ని నేను 60 క్లాసెస్గా డివైడ్ చేసి అప్లోడ్ చేస్తానని చెప్పాను. ఆల్మోస్ట్ 56 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. మన మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్లో ప్లేలిస్ట్లో 60 డేస్ రీజనింగ్ క్లాసెస్లో ఉన్నాయి. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మన పీడిఎఫ్ దగ్గరకు వచ్చేస్తే చాలామందికి మేడం ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయా, అసలు ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా లేదా అని చెప్పేసి మీకు డౌట్. ప్రతి చాప్టర్కి నోట్బుక్ ఉంటుంది, ఇంట్రడక్షన్, ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ని ఎలా ఆన్సర్ చేయాలని ఉంటుంది. ప్రతి చాప్టర్కి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. సో నాన్ వెర్బల్ రీజనింగ్ అయితే ఇలా ఉంటుందండి. క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. అయితే ఇదేంటంటే డాట్ సిచ్యువేషన్. నేను రీసెంట్గా డే 56 క్లాస్ అప్లోడ్ చేశాను కదా, అక్కడ 4 ప్రాబ్లమ్స్ వర్క్ ఇచ్చాను. అవి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, అందుకు నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను డే 56 క్లాస్లో చెప్పాను, ఇక్కడ ఎన్ని డాట్స్ ఇచ్చినా సరే మనకి క్వశ్చన్ డయాగ్రామ్లో ఆ డాట్స్ యొక్క పొజిషన్ ఏ షేప్స్కి కామన్గా ఉందో చూడాలి. ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి. ఒక డాట్ వచ్చేసి సర్కిల్ అండ్ ట్రయాంగిల్, ఇంకొక డాట్ వచ్చేసి సర్కిల్ అండ్ స్క్వేర్. ఇక అలానే మనము ఆన్సర్ ఫిగర్స్లో పెట్టగలమా లేదా చూడాలన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్లో మనం పెట్టలేము. ఎందుకు అంటే అక్కడ మనకి సర్కిల్ అండ్ స్క్వేర్కి కామన్ ప్లేస్ ఉంది, కానీ సర్కిల్ అండ్ ట్రయాంగిల్కి మాత్రమే కామన్ ప్లేస్ లేదు. మనకి ఆప్షన్ బి మాత్రమే అలా 2 డాట్స్ని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, ఇక ఏ ఆన్సర్ ఫిగరు అలా 2 డాట్స్ని కరెక్ట్గా పెట్టేటట్టు సాటిస్ఫై చేయదు. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా 2 డాట్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి సర్కిల్ అండ్ ట్రయాంగిల్కి కామన్ ప్లేస్లో ఉంది, ఇంకొకటి వచ్చేసి ఓన్లీ సర్కిల్ అనమాట. ఇప్పుడు మనం అలాగా ఎక్కడ పెట్టగలమో చూడాలి. ఫస్ట్ డయాగ్రామ్లో పెట్టలేము. ఆప్షన్ అంటే 1 అని ఇచ్చారు కదా ఆన్సర్ ఫిగర్స్లో, అక్కడ మనం పెట్టలేము. తర్వాత రెండో డయాగ్రామ్ చూస్తే అక్కడ కూడా మనకి ఓన్లీ సర్కిల్ ఉంది, కానీ ట్రయాంగిల్ అండ్ సర్కిల్కి కామన్ పార్ట్ లేదు, ఓన్లీ ట్రయాంగిల్ అండ్ సర్కిల్. ఇప్పుడు థర్డ్ దాంట్లో చూస్తే మనము ఓన్లీ సర్కిల్ పెట్టగలము, ట్రయాంగిల్ అండ్ సర్కిల్ పెట్టగలము. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడ ఉండాలంటే ఓన్లీ ట్రయాంగిల్ అండ్ సర్కిల్ పార్ట్ ఉందా లేదా, మళ్ళీ స్క్వేర్ ఇన్క్లూడ్ అవ్వకూడదు, అది గమనించాలన్నమాట. సో ఓన్లీ మనకి థర్డ్ డయాగ్రమే సాటిస్ఫై చేస్తుంది, అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ కూడా మనకి 2 డాట్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి సర్కిల్ అండ్ స్క్వేర్, ఓన్లీ సర్కిల్ అండ్ స్క్వేర్. ఇంకొకటి వచ్చేసి స్క్వేర్ అండ్ ట్రయాంగిల్, ఓన్లీ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్. అలా మనకి సాటిస్ఫై చేసేది ఆప్షన్ బి మాత్రమే. ఆప్షన్ ఏలో చూసారనుకోండి, మీకు అక్కడ ఓన్లీ సర్కిల్ అండ్ స్క్వేర్ లేదు. ఓకే, మూడింటికి కామన్గా ఉంది, బట్ మనకు అలా ఉండకూడదు కదా. సో ఆప్షన్ ఏ కరెక్ట్ కాదు, ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బిని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, అంటే డయాగ్రామ్ 2ని అబ్జర్వ్ చేయండి. మనకి ఏమేం కావాలి, సర్కిల్ అండ్ స్క్వేర్, ఓన్లీ సర్కిల్ అండ్ స్క్వేర్కి కామన్ పార్ట్ ఉంది. ఓకేనా, అలానే ఓన్లీ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్కి కామన్ పార్ట్ ఉంది. మీరు ఇక్కడ నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, అక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు కనిపిస్తుంది ఆ పార్ట్ ఏంటి అని చెప్పేసి. అలా మనము ఆ డాట్స్ని కరెక్ట్గా పెట్టగలగాలి ఆన్సర్ ఫిగర్లో కూడా. అదే కామన్ ఇంటర్సెక్షన్లో వెన్ డయాగ్రామ్లో ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము, సేమ్ అనమాట ఇక్కడ. సో అలా ఐడెంటిఫై చేయగలిగింది ఆ కామన్ స్పేస్ని ఓన్లీ డయాగ్రామ్ 2లో మాత్రమే. డయాగ్రామ్ 2 అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ కూడా 2 డాట్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి ఓన్లీ ట్రయాంగిల్, ఇంకొకటి వచ్చేసి సర్కిల్ అండ్ స్క్వేర్కి మాత్రమే కామన్గా ఉండాలి. సో అలా ఉంది. మనము ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ట్రయాంగిల్ ఉంది, బట్ మనకి మళ్ళీ ఏం కావాలి, సర్కిల్ అండ్ స్క్వేర్కి మాత్రమే కావాలి. అసలు అలా కుదరదు కదా ఫస్ట్ డయాగ్రామ్లో, ఎందుకంటే ట్రయాంగిల్ లోపల ఈ 2 ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి. సో అలా ఉండకూడదు. సో 1 రాంగ్. సో సెకండ్ దానికి వస్తే ఓన్లీ ట్రయాంగిల్ అసలు పెట్టడానికే ఛాన్స్ లేదు. ట్రయాంగిల్ ఏంటంటే ఇన్సైడ్ సర్కిల్ ఉంది. సో ఓన్లీ థర్డ్ డయాగ్రామ్ మాత్రమే సాటిస్ఫై చేస్తుంది మన కండిషన్ని. ఓన్లీ ట్రయాంగిల్ పెట్టగలము, అలానే సర్కిల్ అండ్ ట్రయాంగిల్కి కామన్ పార్ట్, సర్కిల్ అండ్ స్క్వేర్కి కామన్ పార్ట్ కూడా మనము పెట్టగలము. సో అందుకని ఓన్లీ డయాగ్రామ్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డయాగ్రామ్ 3 అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నేను మీకు చిన్న హింట్ చెప్పగలను. మీరు డాట్స్ ఎన్ని ఉన్నాయి అని ఒక డాట్ వచ్చేసి ఒక రాసుకోండి ఓన్లీ ట్రయాంగిల్, ఇంకొక డాట్ వచ్చేసి ఓన్లీ స్క్వేర్ అండ్ సర్కిల్, అలా నోట్ చేసుకుంటే సో కరెక్ట్గా ఓన్లీ స్క్వేర్ అండ్ సర్కిల్ ఎక్కడుంది, ఓన్లీ ట్రయాంగిల్ ఎక్కడుంది, అవి 2 సాటిస్ఫై చేసింది ఏ డయాగ్రామ్ అని చూస్తే మనకు ఓన్లీ థర్డ్ డయాగ్రామే సాటిస్ఫై చేసింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ పాయింట్స్ నోట్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మీరు ఇంకా మోర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మన నాన్ వెర్బల్ రీజనింగ్ మొత్తం పీడిఎఫ్ ఇలానే ఉంటుంది. ప్రతి చాప్టర్కి నోట్బుక్, అసలు ఏంటి ఎలా ఆన్సర్ చేయాలనేది ఉంటుంది, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సొల్యూషన్ కూడా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో తీసుకుంటే ఈజీగా ఎగ్జామ్స్ని క్రాక్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.